తెలుగు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపు గవర్నర్ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకరోజు ముందు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందనే దానిపై అప్పుడే పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో నెలకొన్న కొన్ని కీలక పరిణామాలపై కేంద్రం పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర విడుదల చేసిన నిధులు వినియోగంపై ఉన్న అనుమానాలు, కొన్ని పాలనాపరమైన విధానాలు కేంద్ర నాయకత్వాన్ని కలవరపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే జగన్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఢిల్లీ నుంచి వచ్చిన సందేహం అత్యంత స్పష్టంగా ఉందని చెబుతున్నారు. ఈ షాక్ వెనుక అనేక కారణాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ సమావేశాలు, గవర్నర్కు మధ్య ఉన్న సత్సంబంధాలు సరిగ్గా లేవని, దీనిపై రాజ్భవన్ నుంచి కేంద్రానికి నివేదికలు వెళ్లాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2, ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసు విషయంలో, పాలనాపరమైన నిర్ణయాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న అంతర్గత అంతరం ఈ ఊహించిన పరిణామానికి దారితీసింది మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా రేపటి గవర్నర్ అపాయింట్మెంట్కు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సంకేతం రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అనుకూలంగా లేదని స్పష్టమవుతుంది. ఢిల్లీ నుంచి అందిన ఆదేశాలు లేదా సందేశం ఏమై ఉంటుందనే దానిపై చర్చ జోరుగా సాగుతుంది. కొందరి అంచనాల ప్రకారం గవర్నర్ను కలవకుండానే కీలకమైన పాలనాపరమైన నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, లేక ముఖ్యమంత్రి తన తదుపరి కార్యాచరణ మార్చుకోవాలని కేంద్రం సూచించి ఉండవచ్చు. ఇంకొందరు గవర్నర్ను ఇవ్వాలనుకున్న నివేదికను, లేక రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయానికి నిలిపివేయాల్సిందిగా కేంద్రం నుంచి అత్యంత కఠినమైన హెచ్చరిక వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకే ప్రధాని, హోంమంత్రి కలిసి ఈ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ పరిణామం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఇరకాటంలో పడేసి ఒకవైపు గవర్నర్తో సమావేశం, మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన అత్యవసర సందేశం. ఈ రెండింటి మధ్య ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆయన గవర్నర్ను కలుస్తారా, లేక ఢిల్లీ పెద్దల మేరే అపాయింట్మెంట్ రద్దు చేస్తుంటారా, ఒకవేళ కలిసిన చర్చనీయాంశమైన అంశాలై ఏమైనా ఉంటాయి? ఈ ప్రశ్నలు సమాధానాలు తెలియాలంటే కొద్ది గంటలు వేచి చూడక తప్పదు. అయితే ప్రస్తుత పరిణామం మాత్రం ఏపీ రాజకీయాలపై కేంద్ర పెత్తనం పెరుగుతుందనడానికి స్పష్టమైన సంకేతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.